పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ క్రీస్తు నామం పేరిట ఉదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో నుండి ఒక మాటను ఈరోజు ధ్యానం కొరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీవు అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం. నీవు దేవుని యందు ఆనందిస్తే ఏం జరిగిద్ది, దేవుడు ఏం చేస్తాడు, బాగా వినాలి. నీవు దేవుని యందు ఆనందించే వ్యక్తివైతే, దేవుని యందే సంతోషించే క్రైస్తుడు అయితే, దేవుని బిడ్డవైతే, దేవుడు ఏం చేస్తాడో నీ జీవితంలో. ఎందుకంటే ఈ లోకంలో ఆనందించేవారు ఎక్కువ, లోకంలో సంబంధమైన విషయాల్లో సంతోషించేవారు చాలా ఎక్కువ. దేవుని యందు సంతోషించేవారు కంటే ఈ లోకం సంబంధమైన విషయాల్లో సంతోషించేవారే చాలా ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు నేటి దినాల్లో. ఈ దినాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుని యందు నువ్వు ఆనందిస్తే దేవుడు అంటాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాట నీకు అర్థమైతే నీ ఆనందం దేవుడు అవ్వాలి, నీ సంతోషం యేసయ్యే అవ్వాలి. ప్రతి దినము ప్రతిరోజు కూడా నిజంగా నువ్వు ఎవరిలో ఆనందిస్తున్నావు, ఏ విషయంలో ఆనందిస్తున్నావు, దేని యందు ఆనందిస్తున్నావు, ఒక్కసారి ఎవరికి వారిగా చెక్ చేసుకుందాం. మన ఆత్మీయ జీవితాల్లో ప్రతిరోజు మనం దేనిలో ఆనందిస్తున్నాం, దేనిలో సంతోషపడుతున్నాం, లోకంలోనా, లోక సంబంధమైన విషయాల్లోనా, లేక లోక సంబంధ మనుషుల మాటల వలన, మనుషుల యొక్క పనుల వలన, మనుషుల యొక్క స్థితిగతులను బట్టి దేనిలో మనం ఆనందిస్తున్నాం అనేది ఆలోచించుకో. నీవు గనక దేవునిలో కాకుండా లోకంలో ఆనందించేవాడు అయితే నువ్వు ఎప్పటికీ దేశం యొక్క ఉన్నత స్థలములలోనికి వెళ్ళలేవు, చూడలేవు కూడా. దేశం యొక్క ఉన్నత స్థలంలో దేవుడు ఎవరిని ఎక్కిస్తాడంటే, ప్రతిరోజు ప్రతి దినము దేవుని యందు ఆనందించే వారిని తప్పక ఒక ఉన్నతమైన స్థలం, అది కూడా దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను వారిని ఎక్కించేదను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఒక ఉన్నతమైన స్థలంలో ఉండాలి అంటే, ఒక ఉన్నతమైన స్థాయిలో నువ్వు కనబడాలి, ఒక ఉన్నతమైన స్థితి కలిగి నువ్వు ఈ లోకంలో ఉండాలి అనుకుంటే ఒకటే సీక్రెట్, ప్రభువునందు నువ్వు ఆనందించే వ్యక్తిగా మారాలి. ఇంక ఈ లోకం దేన్ని బట్టి ఆనందం ఉండకూడదు, కేవలం ప్రభు విషయమై ఆనందించాలి, దేవుని విషయమై ఆనందించాలి, దేవునిలో ఉండడానికి ఆనందించాలి, దేవునితో గడపడానికి ఆనందించాలి, ప్రార్థించుటలో ఆనందించాలి, దేవుని స్తుతించుటలో ఆనందించాలి, ఆరాధించుటలో ఆనందించాలి, ఆయన మందిరంలో గడుపుటలో ఆనందించాలి. ఇలా దేవుని యందు ఆనందించే వ్యక్తిని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన ఎక్కిస్తాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది నీకు చేత కాకపోతే మాత్రం నువ్వెక్కడున్నావు అక్కడే ఉంటావు, ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలోనే ఉంటావు, ఏ స్థాయిలో ఉన్నావు ఆ స్థాయిలో ఉంటావు, నువ్వు పైకి ఎదగలేవు. దేవుడే చెప్తున్న మాట ఈరోజు, ఆయన వాగ్దానం ఇది. కనుక ఈరోజు లోకంలో సంతోషించడం ఆపేద్దాం, లోకంలో ఆనందించడం మానేద్దాం, క్రీస్తులో ఆనందించడం నేర్చుకుందాం. ఈ క్రీస్తులో ఆనందించే విధానం నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి తీసుకువెళ్తుంది. ఏది కావాలో నువ్వే డిసైడ్ అవ్వాలి. ఎలా ఉండడం నీకు ఇష్టమో దానికి అనుగుణంగా నువ్వే మారాలి, నిన్ను నువ్వే సెట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. మూర్ఖంగా పోతే నీ పరిస్థితులు ఏం మార్చబడవు. దేవుడు ఇంత భరోసా ఇస్తున్నప్పుడు, ఇంత వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ వాగ్దానం మనం పొందుకునే వారిమై ఉండాలి. ఆ వాగ్దానం పొందుకుని అనుభవించే స్థాయికి మనం చేరాలి, వెళ్ళాలి. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. నువ్వు అలా ఉంటే, అలా ఆనందించే స్థితిలోకి నువ్వు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైన స్థానాల్లో ఉంటావు. దేశంలో, నువ్వున్న ప్రదేశంలో, నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్నటువంటి స్థితిగతుల్లో ఉన్నతమైన స్థితిని దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. అలా ఎక్కించిన పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఎస్తేరు ఎక్కించాడు, దేవుళ్ళు ఆనందించే స్థితి కలిగి ఉంది కనుక. దావీదును ఉన్నతమైన స్థానంలోకి ఎక్కించాడు.
ఎందుకంటే దేవునిలో అతడు ఆనందించే స్థాయి కలిగి ఉన్నాడు కనుక. ఈరోజు నీవు కూడా ఎక్కడ ఆనందిస్తున్నావు, ఎవరిలో ఆనందిస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో, నీకు అర్థమవుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించద్దు. గనుడు అయిన యేసయ్య నీకు వందనాలు. ఈరోజు నీలో నీ యందు ఆనందించే స్థితి జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. లోకంలో కాదు, లోక సంబంధ విషయాల్లో కాదు, నీ యందు ఎప్పుడు నీ గురించి ఆలోచించి, నీ గురించి తలంచి, నీకు సంబంధించిన విషయాల్లోనే నా ఆనందం వెతుక్కోవాలి, నా సంతోషాన్ని వెతుక్కోవాలి. అలాంటి జీవితాలు మాకు దయచేసి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేశం యొక్క ఉన్నత స్థలములలో మమ్మల్ని ఎక్కించు యేసయ్య. మా కుటుంబములను ఆ రీతిగా నడిపించి యేసయ్య. మా పరిస్థితులను ఆ రీతిగా మార్చు ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు మేము కూడా, నేను కూడా ఆ రీతిగా నీలో ఆనందించి జీవితాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.